శక్తి లేదు నాయన. మాట్లాడించు నాయన. నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాయన నువ్వు అందరినీ చూస్తున్నావు. అందరినీ నువ్వు చూస్తున్నావు. అవును, ఆ చీకటిని పారద్రోలు. కొంతమంది ఇంకా చీకటిలో ఉండట మంచిది కాదు. నా ప్రభువా, నీ వెలుగు, స్వచ్ఛమైన వెలుగు మీరు మా మీద పంపించుచున్నారు. అవును తండ్రి, ప్రతి ఒక్కరిని మా ప్రభువా యేసయ్యా, ప్రతి ఒక్కరిని చూడు నాయనా. ఉదయాన్న లేచి ప్రార్థన చేసుకుని నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నారు. ఇంకా కొంతమంది టైం అయిపోయిన తర్వాతన వచ్చేస్తున్నారు. వారిని దీవించుము ప్రభువా. వాళ్ళకి తెలియదు, ప్రతి నిమిషము చాలా విలువైనది. నా ప్రభువా, వాళ్ళని రప్పించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. మేము నీ పిల్లలం. మా యొక్క ప్రతి ఒక్కరూ నీ పిల్లలే నాయన. యేసుక్రీస్తు ప్రభువా, ఎంతగా ప్రేమిస్తున్నావు నా తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేమించు. అవును తండ్రి, నా తండ్రి నాయన, నీ వెలుగు ప్రకాశింప చేయబడుతున్నది. ఆమేన్ తండ్రి. నాయన నిన్ను చూస్తున్నాను నాయన. నా ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరలా అందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అమ్మా, మీరంతా ఎలాగున్నారు? దేవుని కృపలో బాగున్నాను. తోడయుండును గాక. పురుషులారా మీరెలాగున్నారు? దేవుని మహాకృప. అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుని మెండైన కృప మీకు తోడై ఉండదు కాక. ఆమేన్. హల్లెలూయా. మనమంతా కూడా ఆయన శక్తిని, మహిమను మనము పొందుకోవాలి. ఎందుకంటే లోకము పరిస్థితి మనము చూస్తున్నాం, అనేకమైనవి. త్వరగా ఆయన వస్తున్నాడు అని చెప్పబడుతున్నది. సరే, ఎలా ఉండినా ఆయన ఇష్టానుసారంగా ఆయన లోకములోనికి వస్తాడు. మనము మాత్రము జాగ్రత్తగా ఉండవలసిన వారము. వెయిట్ చేద్దాములే, అపర్లేదులే అని అనుకోకూడదు. ఎందుకంటే కాబట్టి మనము ఎమ్మటే రెడీగా ఉండాలి. మరి 24 hours లో మనం ఎంత కూర్చున్నా, ఎంతసేపు కూర్చుంటామో ఆ సంగతి మనకు తెలుసు. కనీసం ప్రార్థన చేసుకునే సమయాన్ని, ఈ సమయము చాలా విలువైనటువంటి చాలా విలువైనది. అవునా కాదా? అవును.
నిద్రపోతాము, లెగుస్తాము, ముఖం కడుక్కోవడం, ఇక ఎమ్మటే ప్రార్థన చేసుకుంటాము. ఆ తర్వాత వాక్యము వింటాము. అది నిజంగా ఎంత ఎంత భాగ్యము. ఆమేన్. హల్లెలూయా. ఆ, అవసరం. దాన్ని మనము పొందుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఇక మనము మహిమ అని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో నాకు తెలియదు, బహుశా వాళ్ళు చెప్పగలరు లేదా. సరే, మహిమ 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 ఎవరిది? మహిమ దేవుని తండ్రి, కుమారుడు తండ్రిది. ఆయనదే మహిమ. ఆమేన్. 113 4వ వచనం అనుకుంటాను. యెహో 113:4 కీర్తన. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించును. అమ్మ మొత్తం చదివితే నేను చదవలేను. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆమేన్. యెహోవా అన్యజనులందరి ఎడల మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మాకు కాదు ప్రభువా. ఏమన్నాడు? మాకు కాదు. మరి ఎవరికి? యెహోవా నీకే నామమునకే మహిమ కలుగును గాక. యెహోవా మాకు కాదు, ఎవరికి? ఆయనకు. యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే యెహోవా కాదు, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కలుగును గాక. ఆమేన్. ప్రతి పొద్దుననే మనము లేచిన వెంటనే ఆయనకు మహిమ కలుగును గాక అని ప్రార్థన చేయాలి. మీరంతా చేస్తున్నారు అనుకుంటాను. ఒకవేళ వాళ్ళు ప్రార్థన మామూలుగా ప్రార్థన ఎట్లా? ప్రార్థన మంతరు, యాపరం మంతరు, యాపాకు మంతరము అని అట్లా కాదు, అలా కాదు. మరి ఎవరికి? ఆయనకు, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండాలి. నామము ఆయనకు. నీ నామము కూర్చి మనం ఏం చేస్తాము? మహిమ. అది చేయాలి మనం. ఆయన నామము ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన నామము మనకి తెలిసిపోయింది. తెలిసిందాక తెలీదా? కాబట్టి ఆయన మహిమ మహిమ మహిమ. కాసేపు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువా అది నాయనా, ఇది నాయనా, ఇట్టి నాయనా, అవి తర్వాత మీకు ఏం చేశారు? ఫస్ట్ మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామమును గుర్తిరిగి ఏమలే? మహిమ 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 దేవాది స్తోత్రం అని ఎత్తాలి. నువ్వు ఏమెత్తాలి? మహిమ అని నువ్వు
నువ్వు అది ప్రార్థన ఆయనకు చేయాలి. మహిమ చెల్లించాలి ఫస్ట్. మామూలుగా మనం ప్రభువా నాయనా 5 తర్వాత మొట్టమొదటైన నామమును మహిమ ఈ 2 కూడా మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఎలా ప్రార్థన చేసావో నాకు తెలియదు, కానీ ఇక మీదట నీవేం చేయాలి? మహిమ చెల్లించాలి, మహిమ కలుగుగాక. కాబట్టి ఇక మనము ప్రార్థన అలాగూ చేయాలి. ఇంకా యెషయా 3:8 వచనము. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేము పాడైపోయెను, యూదా యెరూషలేము పాడైపోయింది. నాశనమైపోయింది. మనం ఏం చేయాలి? ఆయనకు నామమునకే మహిమ కలుగును గాక అని పలకాలి. ఆ విధంగా ప్రార్థన మనము చెయ్యాలి. అలాగే చేయటం మొదలుపెట్టి యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి మహిమగల దృష్టికి ఆమేన్. తిరుగుబాటు వేయినంతగా వారి మాటలు క్రియలు ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. అయ్యో, ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. ఆమేన్. మనము తేడా మనము గ్రహించుకోవాలి. ఏం చేయాలి? ఆయన మహిమ గల దృష్టికి మాటలు, నువ్వు ఆయన కృప సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. ఆ విధంగా అట్లా మనం ముందుకు కొనసాగాలి. కానీ ఇక్కడ యెరూషలేము పాడైపోయింది, యూదా నాశనం చేయింది. మరి యెహోవా మహిమ దృష్టికి తిరుగుబాటు చేయునంతగా మరి మాటలకు క్రియలు ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. ఆమేన్. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసినది. పాత నిబంధన గ్రంథము వాళ్ళ సంగతి వదిలేసేయండి. మనము ఇప్పుడు క్రొత్త నిబంధన, మనము మహిమ ఆయనకు చెల్లించాలి. ఆమేన్, నిరంతరము మహిమ చెల్లించే వారంగా ఉండాలి. కాబట్టి యెషయా 4:2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు యెహోవా చిగురు మహిమయు భూషణయు అగును. యేసుక్రీస్తు ప్రభు. ఏంటమ్మా ఆ ముందు? చిగురు. అంటే ప్రభు. ఆ దినమున, ఏ దినమున? యెహోవా దినమున. అంటే అన్ని జనులను దర్శించిన దినమున. ఆమేన్. ఇంకా సంతోషం. ఆ దినము యేసుక్రీస్తు ప్రభు ఆమేన్. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము నగును. ఆమేన్, హల్లెలూయా.
ఇశ్రాయేలులలో తప్పించుకొనిన వారికి భూమి పంట పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును. ఆమేన్. సియోనులో సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఆమేన్. ఆమేన్. సియోను ఎక్కడమ్మా? సియోను సియోనును శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు జీవము పొందుటకై, జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడు. దీన్ని జాగ్రత్తగా చదువుకోండి. దీంట్లో చాలా నిగూఢమైనటువంటి విషయం ఉంది. ఎప్పుడు ఇది పరిశుద్ధుడు అని పేరు పెట్టబడింది, ఇది మీరు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చిగురు, యెహోవా చిగురు, మహిమయు భూషణము. ఇశ్రాయేలులో తప్పించుకొనినటువంటి వారు భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారు ఎవరు? మనమా? కాదు. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి అంటే కొంతమంది ఇశ్రాయేలీలు చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలుకు ఉంది. నేను చెప్తున్నాను, మనము మత్తయిలో 24వ అధ్యాయం చదివితే అట్లా అన్ని కూడా మీరు చదువుకున్నట్టయితే ఇశ్రాయేలీలు చాలా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళల్లో కొంతమంది శేషించిన వారు ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు దొరికిపోయారు. కానీ కొంతమంది మాత్రము రక్షింపబడ్డారు. ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళు సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలబడి ఉన్నారు, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి. ఆమేన్. పరిశుద్ధుడని పేరు పెట్టదురు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక అయిపోయింది, టైం అయిపోయింది. కాలబారు షెలిబి మా టైం అయిపోయింది. కొత్త నిబంధన రోమీలు 5:15-6 వచ్చిన అయిపోయింది, టైం అయిపోయింది. 5:15 బ్రదర్. 15:6. యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. 7వ వచనం.
కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఆమేన్. మా క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనసు కలిసిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యును దేవుడు మీకు అనుగ్రహించిన కాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఆమేన్. గ్రహించరా? మీరు దేవుని ఒకరినొకడు చేర్చుకోవాలి. అది మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఏమైపోయింది? ఎవరైనా స్తోత్రం వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అన్ని జనులందరి ఎడల మహోన్నతుడు అనియు నీ మహిమ విశాలపరిచి వ్యాపించి ఉన్నదని తెలియజేసిన విధానం బట్టి తన స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా మహోన్నతుడా తండ్రి, నీ మహిమ తండ్రి విశాలమును వ్యాపించి ఉన్నదని తెలియజేసిన స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు అని నీ కృపా సత్యంలో నీ నామముకే మహిమ కలుగును గాక అని తండ్రి మేము ప్రకటించున్నాం ప్రభా తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి అదేవిధంగా యెహోవా చిగురు అని నీవు తెలియజేసిన ప్రతి విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు. యెహోవా చిగురు మహిమ కలుగును గాక అని నీవు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. మరి సీనును చేసిన సీను నివాసులను తండ్రి వెళ్ళడు తండ్రి మహిమ కనపరచబడి నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి స్తోత్రాలు. మరి అదేవిధంగా తండ్రి ఇప్పటి కాలం బట్టి క్రీస్తుని బట్టి తండ్రి మేము ఒకరినొకరు చేర్చుకోవలసిన వారమై ఉన్నాం తండ్రి. క్రీస్తు తండ్రి మమ్మల్ని చేర్చుకున్న ప్రకారం కానీ దేవుని మహిమ కలిగినట్లుగా అదే విధంగా మేము కూడా మరొకరిని తండ్రి చేర్చుకొని తండ్రి మహిమ కలిగించినట్లుగా తండ్రి కృప దయచేసి నడిపించమని దోషాపరాధ పాపములు క్షమించి తండ్రి నీ చిత్తానుసారంగా నీ కృపను బట్టి తండ్రి నీ మహిమ నీకు మహిమ కలుగుని కాక ఉచ్చరించు తండ్రి నీ నామం ఉచ్చరించు తండ్రి. చిన్న ప్రార్థన నజరేయుడు ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి. మహోన్నతుడా, మహాగణుడ, నీతిమంతుడు, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు మీ పాదములు పొందనాలయ్యా. అయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు. అన్ని జనులు అందరి ఎదుట కూడా నువ్వు మహోన్నతుడైన దేవుడవు నాయన. నీ నామమునకే మహిమ కలుగును గాక అని ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అలాగే తండ్రి నీ మహిమ ఆకాశముల విశాలపరిచింది ప్రభు. అయ్యా మాకు కాదు కానీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిరంతరము నీ నామమునకే మహిమ కలుగును గాక. అలాగే ప్రభు నీ మహిమ గల దృష్టికి నేను తిరుగుబాటు చేసిన వారి మాటలు వారి క్రియలను నీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నా తండ్రి యెహోవా చిగురు ఒక దినమున ఆ మహిమ వారికి మహిమగాను భూషణముగా ఉండి తప్పించుకునే వారికి అతియస్పదంగాను శుభలక్షణముగా ఉంటూనే ప్రభు శేషించిన వారిని యెరూషలేములో పరిశుద్ధులు అని పేరు పెట్టే దేవుడవని అయ్యా వారిని కనికరించి ఒక శేషాన్ని మిగిల్చి వారికి పరిశుద్ధులుగా పెట్టుకున్న అయ్యా నిలబెట్టుకున్న దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు నాయన. అదే రీతిగా నా తండ్రి అయిన దేవునికి మహిమపరచు నిమిత్తంగా క్రీస్తు యేసు చిత్త ప్రకారముగా తండ్రి ఒకరినొకరు ఎలాగైతే మనస్సు కలిగిన వారమై ఉండునట్లుగా ఓర్పును ఆదరణను కలుగు కర్తయ్యకు దేవునికి ప్రభు నిజముగా మహిమ చెల్లిస్తున్నాను దేవా. అలాగే కాదు కానీ దేవుడు ప్రభు క్రీస్తు మమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలుగునట్లుగా మేము కూడా ఒకరినొకరు చేర్చుకునే వారముగా మేము ఉండాలని ఉదయకాల సంబంధి మీరు మమ్మల్ని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ఈ అద్భుతమైన మాటలు నిరంతరము నీ నామమునకు మహిమ చెల్లిస్తూ నీ నమ్మకమైన నామంలో మేము జీవించలాగున నీ కుమారుడికి ప్రభు ఈ మాటలు ఇచ్చి మాకు బోధించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మా హృదయాలలో భద్రం చేసుకుని అయ్యా మేము కూర్చున్నా లేచిన నడిచిన అయ్యా నిన్ను స్తుతించి మీకు మహిమను చెల్లించే వారముగా మమ్మల్ని అందరినీ బలపరచమని అయ్యా నీ దాసుని దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయమని మరొక దాసుడు నీ వాక్యమును ప్రకటించిన ఇంచుడుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి మాతో మాట్లాడి వినుచున్న మా అందరికీ కూడా నేను హృదయాలు తెరుచుకుని అర్థం చేసుకునే జ్ఞానం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.